చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి హిందూ దేవుళ్లను కించపరచడం అలవాటుగా మారిందని విమర్శించారు. సీఎం రేవంత్ బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి గారు నిన్న మాట్లాడుతూ మరి హిందూ దేవుళ్లను అవమానం చేసే విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హిందూ దేవుళ్లను అవమానం చేయడము ఒక కార్యాచరణ ప్రణాళికగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అవహేళన చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడినటువంటి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. పార్టీ మొదటి నుంచి కూడా యాంటీ హిందూలాగా వ్యవహరిస్తూ ఉంది. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఇతర మతాల గురించి మాట్లాడే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఇతర మతాల గురించి వచ్చినప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ, ఆ మతం వచ్చినప్పుడే అట్ట మాట్లాడతా. బేషరతుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటల మీద యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను.